ఉండాలి అందరూ. సూర్యాపేట జిల్లా న్యాయవాదుల సంఘం నుండి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ నాయకత్వం. జై కాంగ్రెస్. పెట్రోల్ బంక్ లో ఉన్న వాళ్ళు కొద్దిగా ముందుకు రాండి, రండి. హలో, జై తెలంగాణ. ఈ ర్యాలీని రమేష్ రెడ్డి గారి ఇంటి దాకా ఇంటింటికి మన పటేల్ సరుకులా వస్తుండు, ఓరు బాట నడిపిస్తుండు. రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మరి ఛార్జీ తీసుకొని ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నా నాయకుడు, మా నాయకుడు, తెలంగాణ ప్రజల ఆశాజ్యోతి, ముఖ్యంగా యువత ఆశాజ్యోతి, కాంగ్రెస్ పార్టీ ఆశాజ్యోతి, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టితోటి కార్పొరేషన్లలో కూడా ఒక పెద్ద కార్పొరేషన్ బాధ్యత నాకు అప్పచెప్పినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ బడ్జెట్లో 1600 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లో పెట్టడం జరిగింది. కేంద్రం నుంచి కూడా 400 నుంచి 500 కోట్లు, అంటే ఒక 2000 కోట్ల బడ్జెట్ తోటి ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో టూరిజాన్ని డెవలప్ చేసే కార్యక్రమాన్ని మరి నాకు బాధ్యతలు అప్పచెప్పడం. మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి కూడా పెద్ద ప్రాజెక్టు, దాన్ని కూడా టూరిజంకు లింక్ అయి ఉన్నది కాబట్టి దీంట్లో నా బాధ్యత కూడా చాలా ఉంది. మరి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక నెంబర్ 1 టూరిజంగా తీర్చిదిద్దాలని చెప్పి కూడా మరి నేను ఛాయశక్తుల కృషి చేస్తా. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఈ టూరిజం అన్నా, పచ్చదనం అన్నా, గ్రీనరీ అన్నా, చెట్లు అన్నా కూడా నాకు మమకారం ఎక్కువ కాబట్టి మరి ఒక రకంగా నాకు ఇష్టమైన శాఖను ఇచ్చినట్టే మరి ఇది పెద్ద శాఖ కూడా. దీనిని నేను బాగా అభివృద్ధిలోకి తీసుకొని వస్తాను కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా సూర్యాపేటకు సంబంధించి టూరిజానికి సంబంధించి కూడా మరి నిన్న మా ఎండి గారితో కూడా మాట్లాడి ఎల్లుండి మాకు మరి బోర్డు మీటింగ్లో కూడా డిస్కషన్ చేసే దాంట్లో ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడ సద్దల చెరువుకు సంబంధించి అంటే మొత్తం కూడా సూర్యాపేటకు సంబంధించి ఒక 100 కోట్లతోటి ఈ టూరిజం డెవలప్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం. ఏదైతే సద్దల చెరువు ఉందో చాలా అసంపూర్తిగా ఉన్నది, దాన్ని కంప్లీట్ చేసి, నేను గతంలో ఒక సిద్దిపేటలో చెరువు చూసి వచ్చాను, చాలా అద్భుతంగా ఉంది. ఆ రీతిలో తీర్చిదిద్దాలని చెప్పి అక్కడ పార్కు కోసం కూడా ల్యాండ్ ఉన్నది. ఆ పార్కు కానివ్వండి, బోటింగ్లో కూడా స్పీడ్ బోటింగ్లు కానివ్వండి, మోటార్ సైకిల్ బోటింగ్లు కూడా ఉన్నాయి. మరి అలాంటి కార్యక్రమాలు కూడా తీసుకోవాలని చెప్పి నేను ఆలోచన చేస్తున్నా. ముఖ్యంగా గురాష్పల్లికి సంబంధించి ఉర్లుగొండలో ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. అక్కడ వీలైతే ఒక రోప్ వే కూడా చేసి ఆ ప్రాజెక్టును కూడా డెవలప్ చేయాలని, పిల్లలమర్రిలో నారాయణగూడెంలో శివాలయాలు ఉన్నాయి, వాటికి సంబంధించి కూడా ఒక ఆలోచన చేయాలి. తర్వాత మూసీ కూడా మనకు దగ్గరలో ఉంది, దాంట్లో కూడా బోటింగ్ ఏర్పాటు చేసి అదొక టూరిస్ట్ ప్లేస్గా మార్చాలనే ఉద్దేశంతో కూడా మరి నేను ఒక ఆలోచన చేస్తున్నా. అంతేకాకుండా ఒక టూరిజమే కాకుండా మరి బాధ్యతతోటి సూర్యాపేటకు సంబంధించి అన్ని అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా సూర్యాపేట ప్రజలందరికీ కూడా శాంతి సామరస్యంతో
ఎక్కడెక్కడ చిన్న చిన్న బెదిరింపులు ఉంటే కూడా అలాంటి నా దృష్టికి తీసుకురావాలని కూడా నేను తెలియజేస్తున్నా.